జై గురుదత్త శ్రీ గురుదత్త. సాక్షాత్తు పరమాత్మ అయినటువంటి శ్రీకృష్ణుడు ఈ భూమి మీద నడయాడి తాను ఎక్కడెక్కడ ఉంటాను, ఏ విధంగా ఉంటాననేది ఈ సకల ప్రాణులకి కూడా ఆయన తెలియచేశారు. అంటే కేవలం అర్జునుడికి చెబుతున్నట్లుగా చెబుతూ సకల ప్రపంచానికి కూడా ఆ విషయాన్ని ఆయన తెలియచేశారు. శ్రీకృష్ణుడు ఏమని చెప్తున్నారంటే, అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయస్థితః అహమాదిత్యమజ్జం చ భూతానామంత ఏవ చ. శ్రీకృష్ణుడు చాలా అద్భుతంగా ఇక్కడ అర్జునుడికి చెప్తున్నారు. గుడాక అంటే అర్థం ఏంటంటే నిద్ర అని అర్థం. దానికి ఈశుడు అంటే గుడాకేశుడు అనగా నిద్రను తన వశమునందు ఉంచుకున్నవాడు అని అర్థం. దీన్ని గుడా ప్లస్ కేశ అని కూడా విభజించవచ్చు. అప్పుడు దాని అర్థం ఏమవుతుంది? దట్టమైన జుట్టు కలవాడు అని అర్థం కూడా మరొక అర్థంలో మనం మాట్లాడుకోవచ్చు. సకల భూతముల యొక్క హృదయములందు ఉన్నవాడు నేనే అని భగవంతుడు చెప్పడం వల్ల ఒక్కొక్క శరీరంలో ఒక్కొక్క విధంగా ఆయన కనిపిస్తున్నారంతే. నేను ఇంద్రుడును, నేను కుచేలును, నేను సుబ్బారావును, నేను అప్పారావును, నేను వెంకటేశ్వరరావును అని తలుచుచున్న జీవులు అందరూనూ యథార్థంగా భగవత్స్వరూపాలే అని మనకి ఇక్కడ స్పష్టమవుతోంది. అంటే జీవునకు ఈశ్వరునకు ఐక్యము ఇక్కడ చెప్పబడిందండి ఈ శ్లోకంలో. అంత చక్కగా చెప్పారు. మరి ఈ ఈశ్వరుడు ఎట్టివాడు అంటే ఆయన సకల భూతములకు అనగా జగత్తుకు అంతటికీ సృష్టి స్థితి లయ కారకుడైన వాడు అని అర్థమవుతోంది. అనేక విధములైన ఆభరణాలు పుట్టినప్పుడు బంగారం నుండే పుట్టుతున్నాయి కదా, అది సపరేట్గా రావట్లేదు కదా. బంగారం నుంచే వివిధ రకాలైన ఆభరణాల కింద తయారవుతున్నాయి, అలంకారాలుగా మనం ధరిస్తున్నాం అంతే. మూలం బంగారం. ఆ బంగారం నుంచి ఏది కావాలంటే అది మనం తయారు చేయించుకుంటున్నాం. వాడిని చెడగొట్టామనుకోండి, ఒక వస్తువుని బంగారాన్ని తయారు చేయించుకున్నాం, ఒక గొలుసు చేయించుకున్నాం, దాన్ని చెడగొడితే మళ్ళీ అది బంగారమే. అది బంగారంలోనే లీనమవుతోంది. అనగా బంగారం నందే పుట్టి బంగారం నందే లయమవుతోంది. ఎండమావులందు నీరు కనిపించినప్పటికీ ఆ నీరు ఎండమావుల్లోనే పుట్టినట్లు, ఉన్నట్లు, నశించినట్లు మనకు తోస్తోంది. అలాగే సకల భూతముల్లో ఈ జగత్తంతయు ఈశ్వరుని యందే పుట్టినట్లు, ఉన్నట్లు, ప్రళయం నొందినట్లు మనందరికీ కూడా తెలుస్తోంది. శ్రీకృష్ణుడు ఇంకో విషయం చెప్తున్నారు. తానే ఆది మధ్య అంతమును కూడా చెప్తున్నారు. ఇంకో ఎవరికీ తావు లేదు ఇందులో. ఆయన ఎంత స్పష్టంగా చెప్తున్నారంటే నేనే ఆది, నేనే మధ్యం, నేనే అంతము. అవన్నీ కూడా ఆయన నుండే ఉద్భవించే అంటున్నారు. కాబట్టి ఆయనే మొదలు. సృష్టి యందు వసించే అంత జీవము ఆయన శక్తి చేతే సంరక్షించబడుతోంది. కాబట్టి ఆయనే మధ్యం. మరియు మోక్షం పొందినవారు ఆయన యొక్క దివ్యధామానికి వెళ్ళి ఆయన సన్నిధిలోనే నిత్య శాశ్వతంగా నివసిస్తున్నారు. అందుకనే భగవంతుడే అన్ని ప్రాణులకు కూడా తుది కింద మనం మాట్లాడుకుంటాం. ఇదే విషయాన్ని మన వేదాలు కూడా ఎంత స్పష్టంగా ఇస్తున్నాయంటే తైత్తిరీయ ఉపనిషత్తులో చాలా స్పష్టంగా చెప్తున్నాయండి ఇదే విషయాన్ని. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ ప్రయంచభి సంవిశంతి. ఎంత చక్కగా చెప్పిందండి. ఎవని నుండి సర్వప్రాణులు ఉద్భవించాయో వాడే భగవంతుడు. ఎవనయందు సర్వప్రాణులు ఆధారపడి స్థితమై ఉన్నాయో వాడే భగవంతుడు. ఎవనిలోనికి సర్వప్రాణులు ఏకమవుతాయో వాడే భగవంతుడు అని చక్కగా మనకి మన వేదాలు మనకి తెలియజేస్తున్నాయండి. ఎంత స్పష్టంగా తెలియజేస్తున్నాయంటే అందుకనే ఈ భగవానుడు కూడా చాలా స్పష్టంగా మనకి తెలియజేశారు. ఓ అర్జునా, నేను సర్వభూతములు హృదయంలో కూర్చుని ఉన్నానయ్యా, నేనే సర్వప్రాణుల ఆది మధ్యము అంత్యము అని ఆయనే చెప్తున్నారు. మధ్యలో వచ్చిన వాటికి మధ్యలో మనకే అహంకారాలు తప్పించి ఆ స్వామికి లేదండి. సర్వము ఆయనే. కృష్ణార్పణమస్తు. జై గురుదత్త శ్రీ గురుదత్త. శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రరావు. స్వస్తి.